పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతని మనందరం తెలుసుకుంటున్నాం. త్రైత సిద్ధాంత భగవద్గీతలో 4వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగము అనే అధ్యాయంలో 2వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రీ భగవంతుడిట్లనియే సన్యాసః కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే. ఈ శ్లోకము కర్మయోగము మరియు బ్రహ్మయోగం గురించి తెలియజేశారు. భావము: కర్మయోగము బ్రహ్మయోగము రెండును శ్రేష్టమైనవే, కానీ బ్రహ్మయోగము కంటే కర్మయోగమే గొప్పది. వివరము: పరమాత్మను చేరుటకు 2 యోగ మార్గములున్నవి. అందులో ఒకటి మంచిదని మరొకటి మంచిదే కాదు అనుటకు వీలు లేదు. రెండును సమానమే అయి ఉన్నవి. రెండును కర్మను కాల్చునవే. రెండింటి యందును సాధారణ మానవునికి ఆచరణ యోగ్యమైనది కర్మయోగమే. రెండింటిలో సాధారణ మానవునికి అంటే సంసారంలో ఉన్న మానవునికి కర్మయోగమే శ్రేష్టమైనది. అందువలన కర్మయోగము సంసారంలో చిక్కుకున్న సాధారణ వ్యక్తుల ఎడల విశిష్టత కలిగి ఉన్నది అని చెప్పవచ్చును. బ్రహ్మయోగము సంసారము లేని వారికి చాలా సులభమగును అని ఇక్కడ శ్రీకృష్ణుల వారు ఇలా అని తెలియజేశారు. 2 సమానమే. పరమాత్మను చేరుటకు 2 యోగములు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనటానికి లేవు. 2 మార్గములు ఒకటే. కానీ సామాన్య మానవుడు ఆచరించటానికి కర్మయోగము, సంసారం లేని వారికి బ్రహ్మయోగము శ్రేష్టమైనది, సులభమైనది అని ఈ శ్లోకంలో సాక్షాత్తు భగవంతుడే ఇక్కడ మనందరికీ తెలియజేశారు. మరొక శ్లోకంలో ఇంకొంత వివరించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.